తెలంగాణ ఆర్టీసీ సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్టీసీ కార్మికులతో మంత్రుల సబ్ కమిటీ చర్చలు జరుపుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు మంత్రుల సబ్ కమిటీలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ కార్మికులకు సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించేందుకు సెక్రటేరియట్ లో ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీ అయింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్ లో ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల కమిటీ చర్చించనుంది. అధికారులతో చర్చల అనంతరం మంత్రుల సబ్ కమిటీతో జేఏసీ నేతలతో చర్చలు జరగనున్నాయి. మంత్రుల సబ్ కమిటీతో పాటు అధికారుల కమిటీ, ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు ఇటు లేబర్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అధికారులు చర్చల్లో పాల్గొననున్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ నుంచి కాకుండా ప్రభుత్వం కూడా పరిహారం ఇవ్వాలని కోరిన ఉద్యోగ సంఘాలు కోరినట్లు తెలుస్తోంది. అధికారుల కమిటీ భేటీలో ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు చేసినాం. చిన్న జాబులు, చిన్న కుటుంబాలు, చిన్న ఉద్యోగులు చేసినప్పుడు మా జీతం వస్తుంది. పెద్ద జీతాలు పిల్లలు చదువులు వస్తాయి. దానికి 20 బిఆర్స్ ఎంత ఏంటి అది ఆలోచిస్తారు. 17ని అలవెన్స్ ఫైనల్ చేసి అది ఏరియాస్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి, సర్వీస్ లో వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత దాని जय तेलंगाना में जो कांग्रेस सरकार है, जिन्होंने जो वादा किया था कि आरटीसी को गवर्नमेंट में मर्ज करेंगे और आरटीसी कर्मचारियों के साथ जस्टिस करेंगे, वो सारे वायदे भूल के 2-2.5 साल हो गया है इस सरकार का। आरटीसी वालों को बहुत ही ज्यादा दिक्कत हो रही है। तो कल आरटीसी वालों ने स्ट्राइक का ऐलान किया है और हम गवर्नमेंट से यही डिमांड करते हैं, जो आपके वादे हैं आरटीसी को गवर्नमेंट में पूरा विलय करने का और साथ में जो यूनियंस है उनको वापस लेके आने का, इन दोनों फैसलों में आप कर्मचारियों के पक्ष में इमीडिएटली डिसीजन लीजिए। नहीं तो हर जगह पे कर्मचारी बहुत ही डेस्परेट हो रहे हैं। आज हमने सुना है कि 4 अलग अलग जगहों पे कर्मचारियों ने सुसाइड करने का कोशिश किया है। तो हम गवर्नमेंट से डिमांड करते हैं, आप इमीडिएटली उनका जो भी डिमांड्स है वो फुलफिल कीजिए। थैंक यू। जय तेलंगाना।